హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సంచలనాలు నమోదవుతున్నాయి. లాస్ట్ వీకెండ్ అంటే A1 ముద్దా ఎవరైతే ఉన్నారో అరవింద్ కేజ్రీవాల్, ఆయనను కూడా నిన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేయడం జరిగింది. నిన్న ఈవినింగ్ సుప్రీంకోర్టు ఆయన బెయిల్ పిటిషన్ నిరాకరిస్తూ ఈడీకి హాజరు కావాల్సిందే, వాళ్ళు అడిగిన వివరాలు ఇవ్వాల్సిందే అని చెప్పడంతో మిడ్ నైట్ ఆయన ఎత్తేసారనమాట. సో పదవిలో ఉండగా అరెస్ట్ అయిన మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఆయన రికార్డు సృష్టించినట్టు అయింది. ఇప్పటిదాకా జరిగిన అంటే భారతదేశ స్వతంత్ర భారత చరిత్రలో 6 ముఖ్యమంత్రులు ఇట్లా అరెస్ట్ అయ్యారు. అయితే వాళ్ళను పదవీచ్యుతులను చేసిన తర్వాత అరెస్ట్ చేశారు. కానీ పదవిలో ఉండగా అరెస్ట్ అయిన తొలి ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ రికార్డు సృష్టించారు. ఇక గతంలో మార్చి 15వ తారీఖున కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీని కూడా మొత్తం 12 మంది టీం ఆమె ఇంటికి వచ్చి విచారించి ఆమెను లిఫ్ట్ చేశారనమాట అదే రోజు. సో ఆమె బెయిల్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంది, రిమాండ్ కూడా పొడిగిస్తూ వస్తున్నారు. లేటెస్ట్ గా సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీకి ఎదురుదెబ్బ తగిలింది. బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్ళండి, ఆర్థిక స్తోమత ఉన్నంత మాత్రాన ఇక్కడికి రావద్దు, ఎవరైనా నిబంధనలు పాటించాల్సిందే, రాజ్యాంగ ఉల్లంఘనలపైన విచారిస్తాం, వివరణ కోసం ఈడీకి 6 వారాల గడువు, రిజైండర్ కోసం మరో 2 వారాలు అదనం అని చెప్పి ఆమెకు నిరాశ మిగిలిందనమాట. సో దీనికి సంబంధించి అసలు పిఎంఎల్ఏ యాక్ట్ అనేది ఎట్లా పనిచేస్తుంది, అసలు మనీ లాండరింగ్ యాక్ట్ తీవ్రత ఎట్లా ఉంటుంది, దీని గురించి అసలు వీళ్ళు ఇంకా బయటకు వచ్చే అవకాశం ఉందా, ఢిల్లీ గవర్నమెంట్ ఎట్లాంటి పొజిషన్లోకి వెళ్ళబోతుంది, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు న్యాయ నిపుణురాలు సీనియర్ అడ్వకేట్ సుభాషిణి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. చూస్తున్నారు కదా మేడం, గత వారం 10 రోజులుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన అంటే ఒక అడ్వకేట్ గా మీరు ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఢిల్లీ ముఖ్యమంత్రి గురించి మనం ఫస్ట్ మాట్లాడుకుందాం. పదవిలో ఉండగా అరెస్ట్ అయిన తొలి ముఖ్యమంత్రిగా ఆయన రికార్డు సృష్టించారు. నిజంగా పిఎంఎల్ఏకు అంత తీవ్రత ఉందంటారా? భారత రాజ్యాంగంలో ఉండే సెక్షన్లు ఏవి కూడా పనిచేయవా? చట్టబద్ధతతోని మనీ లాండరింగ్ అంటే ఆర్థిక నేరాలు, అంటే ఆర్థిక నేరాలు ఎందుకు మనం అంత తీవ్ర స్థాయిలో తీసుకుంటున్నాం అంటే, ఒకటి టెర్రరిజం ని పెంచి పోషించేది ఆర్థిక వ్యవస్థ. అసలు ఆర్థికంగా వాళ్ళ ఎదుగుదల లేకుంటే ఒక టెర్రరిస్ట్ ఇంకో దేశానికి వచ్చి అక్కడ వినాశనాలు ఏమి కూడా చెయ్యరు. ఒకటి. ఇంకోటి ఏమో హవాలా అమౌంట్ని అంటే లీగలైజ్గా చూపించకుండా, ఇన్కమ్ ట్యాక్స్కి దొరకకుండా పక్క నుంచి మళ్ళించి క్రైమ్ చేసుకుంటారు. డ్రగ్సే కావచ్చు, డ్రగ్స్ మాఫియానే కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, వాట్ ఎవర్ మేబీ, బట్ ద ఇల్లీగల్ అమౌంట్ ఈస్ బీన్ డైవర్టెడ్ అన్నట్టు, డైవర్టెడ్ ఫర్ ఎ క్రైమ్ అండ్ దెన్ షోయింగ్ ఇట్స్ క్రైమ్ అఫెన్స్ కి చూపిస్తూ దెన్ లిటరల్లీ మళ్ళీ దాన్ని మళ్ళీ ఏం నేను చూపిస్తున్నారు, ఇట్ ఈస్ ఎ లీగల్ అమౌంట్ అని చూపిస్తున్నారు. సో ఆర్థిక వ్యవస్థ కనుక కరెక్ట్ గా ఉన్నట్టయితే పేదవాడుగా మిగిలడండి. అంటే 100% మనం ఉదాహరణకు తీసుకుంటే 80% మంది ప్రజలు పేదవాళ్ళగా, మధ్యతరగతి కుటుంబాలుగా ఉండిపోతున్నారు. ఎందుకు? ఈ ఆర్థిక వ్యవస్థ అన్నది చిన్న భిన్నం అవుతున్నది. దీన్ని పట్టే వాళ్ళు కానీ, చూసే వాళ్ళు కానీ, పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. మీకు అంటే ఇప్పుడు ఏదో గవర్నమెంట్ ఉన్నారు వాళ్ళు చేస్తున్నారు, లేకుంటే మోడీ ఉన్నారు వాళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి ఏదో కామెంట్ నడుస్తుంది. ఆర్థికంగా ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ ఆల్మోస్ట్ 67 years అయింది ఎస్టాబ్లిష్మెంట్ అయి. అవును, 67 సంవత్సరాల క్రితమైన దాన్ని మోడీ గారు ఇలా కొత్తగా వచ్చి నడపడం ఏంటండి? అవును, కొంచెం మనం మాట్లాడేటప్పుడు సరే పార్టీని దూషించడము, పార్టీ వ్యక్తిగత విషయాలు దూషించడం వేరు, చట్టబద్ధతను కూడుకున్న ఈడీని కూడా అవహేళన చేస్తే ఎట్లా? ఇప్పుడు అంటే బయట జరుగుతున్న రాజకీయ విమర్శల సంగతి పక్కన పెడితే పిఎంఎల్ఏ యాక్ట్ కు దానికి ఉందా? ఇప్పుడు ఈడీ ఎలా పట్టుకుంటుంది? అర్ధరాత్రి అరెస్ట్ చేశారు కదా. పిఎంఎల్ఏ యాక్ట్ కి ఏ విధంగా పట్టుకుంటారు? పిఎంఎల్ఏ యాక్ట్ ఈడీకి ఏం పవర్స్ ఉంటాయి? పిఎంఎల్ఏ యాక్ట్ ఉన్నది కాబట్టి ఈడీ ఈజ్ ఎంటరింగ్. ఆర్థిక నేరాలు ఏ వ్యక్తి అయినా సరే ఎక్కడ చేసినా, ఏ మూలన చేసినా, ఏ గ్రామంలో చేసినా కానీ ఈడీ ఎంట్రీ కావచ్చు. వాళ్ళకంతా ఇట్ హ్యాస్ దట్ మచ్ ఆఫ్ పవర్. ఒక నేరస్తుడు అంటే ఒక సీఎంఏ ఉన్నాడు, లేకుంటే ఒక మంత్రి ఉన్నారు, అయ్యో పట్టుకోవద్దు, నేను హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ లో చూస్తాను, అలాంటి ఏం లేవండి. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ పవర్ టు సీ దట్ ద కంట్రీ ఈజ్ ఇన్ ఎ సేఫెస్ట్ ప్లేస్. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే రాష్ట్రపతి పర్మిషన్, లేదంటే లెఫ్టినెంట్ గవర్నర్ ఢిల్లీ, ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్స్ ఆల్రెడీ అందరికి వెళ్ళిపోయినాయి.
ఇన్ఫర్మేషన్స్ ఇవ్వకుండా ఎక్కడ కూడా మూలాల నుంచి వాళ్ళు కదిలించుకుంటూ సంవత్సరంన్నర నుంచి వాళ్ళు కదిలించుకుంటూ 9 నోటీసులు ఇస్తే కూడా స్పందించలేదు. ఈవెన్ కేజ్రీవాల్ కూడా నోటీసులు ఇస్తే కూడా కోన్ నైజాంత అన్నట్టే ఉండే. నువ్వు ఒక ముఖ్యమంత్రివి, నువ్వు చట్టాన్ని గౌరవించాలే గాని నేను వస్తాను, నేను వెళ్తాను, నా నేరం ఏం లేదు, చలో ఈడీకో చలే జాయింగే అన్నట్టు అయిపోయేది కదా. అవును, ఎందుకు నువ్వు వాళ్ళెవరు అంటే సెంట్రల్ గవర్నమెంట్ నన్ను పడగొట్టడానికే చూస్తున్న నెగటివ్ థాట్ ఎందుకు? సి సెంట్రల్ గవర్నమెంట్ అయినా మోడీ గారైనా నువ్వు ఇది చెయ్యి బాబు, ఈ లిక్కర్ని న్యూ లిక్కర్ పాలసీ తే బాబు అనేటి చెప్పలే కదా. మన గవర్నమెంట్ మీద ఎందుకు పెట్టాలి? ఇప్పుడు ప్రస్తుతానికి మనము పిఎంఎల్ఏ యాక్ట్ని మనం తీసుకున్నప్పుడు యాక్ట్ యొక్క సివియారిటీని గమనించాలి. మనం చట్టబద్ధతతోనే నిన్ను పట్టుకున్నారు. నీవు ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద న్యూ లిక్కర్ పాలసీ నీ స్టేట్ లో జరిగింది, పక్కనే స్టేట్ కాదు. నీ స్టేట్ లో జరిగినప్పుడు నువ్వు చట్టబద్ధతను ఉల్లంఘించినావు కాబట్టి నీవు అక్కడ ఒక నేరస్తుడి రూపంలో నువ్వు అక్కడ హాజరు కావాల్సిన అవసరం ఉన్నది. వెదర్ యు ఆర్ నాట్ ఎస్ ఆర్ నాట్ అన్నది నువ్వు ప్రూవింగ్ చేసుకుంటే కదా. నీ గిల్టీ లేకుంటే నువ్వు బయటకు వచ్చేస్తావు. నీ గిల్టీ ఉంటే మాత్రం నీకు 10 సంవత్సరాలు శిక్ష పడే అవకాశాలు ఉంది కదా. ఎందుకు అంత పెద్ద అంటే ఆర్థిక నేరాలలో అంత పెద్దగా ఉంటుందా అని అంటే డెఫినెట్ గా ఉంటుంది. అది 100 కోట్ల అండి, ప్రాణాలతోని బతికి ఉన్న మనుషుల మీదకి వెళ్ళి వసూలు చేసిన డబ్బులు అవి. చిన్న భిన్నంగా చట్టపరంగా నీకు రూపాయి కూడా గవర్నమెంట్ నుంచి బయట పోతుంది అంటే. ఇంకొకటి లాస్ వాళ్ళు ఎవరు కంప్లైంట్ ఇచ్చిండ్రు? అప్పుడున్న గవర్నర్ 2022లో కదా కంప్లైంట్ ఇచ్చింది. అవును, మరి ఆ కంప్లైంట్ ఏ రూపకంగా ఇచ్చిండ్రు? రాష్ట్రానికి ఫుల్ గా లాస్ వస్తుంది, 2000 పైన కోట్ల రూపాయలు అంటే ఇది ఒకటి మాట చెప్తున్నారు, 9000 అదొక మాట చెప్తున్నారు. సో కరెక్ట్ వేలో వాళ్ళు ఇచ్చే డిస్క్రిప్షన్ ఏదైతే ఉంటుందో పవర్ పాలసీ మార్చిందే అడిషనల్ ఇన్కమ్ కోసం, అంతే కదా. కానీ ఆ ఇన్కమ్ ఏది రాకపోగా పైగా 9500 కోట్ల నష్టం వచ్చిందని చెప్పి అక్కడ ఆధారాలు. ఎందుకు ఇదంతా బయటకు వచ్చింది? అక్కడ ఉన్న వ్యక్తులని ఈ జోన్ వైజ్ గా ఏదైతే 32 డివిజన్స్ చూపించి తర్వాత 27 జోన్ చూపిస్తూ 9 వాటికి 9 వాటికి పర్మిషన్స్ ఇస్తూ విచ్చలవిడిగా మీరు వెళ్ళిపోండి అని అన్నప్పుడు ఇదంతా కంప్లైంట్ వెళ్ళినప్పుడు అన్ని కూడా మూసేసిండ్రు. అక్కడ కూడా అంటే ఒక చిన్న కుట్ర జరిగింది. ప్రైవేట్ ప్లేయర్స్ అంటే చిన్న చితక వాళ్ళు ఎవరు టెండర్ చేయకుండా ఏకంగా టెండర్ అమౌంట్ ని 5 crores కి తీసుకెళ్ళారు అనమాట. చాలా మంది దాంట్లో డబ్బులు ఇచ్చిన వాళ్ళకి కూడా ఏమంటారు ఇవ్వలేదు, ప్లేస్మెంట్ ఇవ్వలేదు. వాళ్ళకి ఒకటి అంటే అనుకూలతగా ఉండాలి అని వసూళ్ళు అయితే చేసుకున్నారు. జప్తు చేసినప్పుడు నీకు అమౌంట్ అంతా జప్తు చేసినప్పుడు 8,000 మందికి ఇవ్వడం జరిగింది. 8,000 మంది అంతా కూడా ఆపేసారు కదా. ఇప్పుడు ఎప్పుడైతే కంప్లైంట్ వెళ్ళిందో త్రూ లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా కంప్లైంట్ వెళ్ళిందో అప్పుడు అన్ని ఆపేసిండ్రు. ఆపేసినప్పుడు నీకు రెవల్యూషనరీ మూవ్మెంట్ అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇప్పుడు నేరం అక్కడ జరిగింది కాబట్టి బయటకు వచ్చింది. అది నేరం జరగకుండా ఉండేది ఉంటే నీ సీటు నీకే. ఇప్పుడు నీ సీటుని పదిలంగా ఉంచుకోవాలని నువ్వు నోటీసులను అవాయిడ్ చేసినావా? ఇప్పుడు బిఫోర్ ఫస్ట్ ఏంటిది ఆమ్ ఆద్మీది, ఇప్పుడు కేజ్రీవాల్ గారు ఫస్ట్ భ్రష్టాచారు అంతకన్నా అన్న ఒక నినాదంతో వచ్చిన వ్యక్తి. అవును, నువ్వే దాంట్లో ఇన్వాల్వ్మెంట్ యాంటీ కరప్షన్ మూవ్మెంట్ అని తీసుకొచ్చి 2012 చేసిరు. మరి ఇప్పుడు అదే నీకు అంటే దాన్ని నువ్వు ఆసరగా బలి కాదు ఇక్కడ. సి దిస్ ఈస్ కాన్స్టిట్యూషనల్ గా మీకు చట్టబద్ధతో జరుగుతున్న వ్యవహారాన్ని ఆయన బలవడం ఏంటండి? మనం అనుకున్నా బలేంటి? హీ డిడ్ ఎ రాంగ్, ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ అప్రాపరియేట్ మేనర్ గా ఒక పద్ధతి ప్రకారం పోతుంది. నీ మీద జులుం చేయలేదే పోలీసు వాళ్ళు, నీ మీద వచ్చి అటాక్ చేసి చలో బై అది ఇదని తీసుకోపోలేదే, నీకు నోటీస్ ఇచ్చిండ్రు, నువ్వు రిప్లై చేయవలసింది ఉండే, నువ్వు అప్పుడే కోర్టుకు పోవాల్సింది ఉండే, లేకుంటే నీ దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ అన్ని ప్రొడ్యూస్ చేసి బై నేను దేంట్లో లేను. నీ ఒక్కంది కాదు ఆమ్ ఆద్మీ పార్టీ, ప్రజలది మొత్తం ఒక రాష్ట్రాందే కాదు దేశవ్యాప్తంగా ఆయన ఎస్టాబ్లిష్మెంట్ చేసుకున్న గూడాలు. అంటే ఒక్కొక్క ప్లేస్లల్లో ప్రతి వ్యక్తికి ఉంటుంది, అరే మా నాయకుడు మంచోడు స్వచ్ఛందంగా ఉండాలని ఉంటుంది. చట్టబద్ధతతోనే అతని మీద యాక్షన్ తీసుకుంటున్నారు అందరూ. అయ్యో పాపం ఆమ్ ఆద్మీ అని, ఆమ్ ఆద్మీ అయితే మాత్రం చట్టం నీకు చుట్టమై కూర్చుంటుందా? ఇప్పుడు ఎవరైనా అంతే కదండి. ఇప్పుడు చిన్నవాడికే జైల్లో చిన్న ఒక్క రోజు రాకుంటే 2 రోజులు రాకుంటే వారెంట్ ఇష్యూ అవుతుంది.
వారెంట్ అయితే నాన్ అవైలబుల్ వారెంట్, అవసరమైతే ఆయన మళ్ళీ 3 రోజులు జైలు పోతాడు కావచ్చు. అంటే ఒక మామూలు కామన్ పర్సన్కి ఒక చట్టము ఒక లోకల్ లెవెల్లో కోర్టు తప్పకుండా నోటీస్ ఇస్తుంది. నువ్వు ఇంత పెద్ద లీడర్వి, నీవు ఒక ఆమ్ ఆద్మీ పార్టీకి నువ్వు ఒక యు ఆర్ ద స్ట్రెంగ్త్ ఫౌండర్. ఇంకోటి ఆయనే రాష్ట్రాన్ని పరిపాలించే వ్యక్తి, సీఎం అయినప్పుడు. పైగా ఈయన ఐఆర్ఎస్ ఆఫీసర్, పబ్లిక్ సర్వీస్ లో ఉన్న ఐఆర్ఎస్, వాళ్ళ భార్య కూడా ఐఆర్ఎస్. అవును, చట్టాల గురించి ఎంతో కొంత అవగాహన ఉంటది కదా. అవగాహన లేని వ్యక్తి కాదండి. పామల్ల యాక్ట్ కూడా ఏం చెప్తుందనంటే ఇంటెన్షనలీ knowing the facts that it is wrong, and doing the things in a crime way and showing it in a అరే నేను మస్తు నేను అని చూపించుకుంటాను. అంటే దాన్నే నువ్వు చట్టబద్ధతను ఉల్లంఘించడం అంటారు. అయ్యో పాపం అనద్దండి. ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు కూడా ఆలోచించవలసింది ఏంటంటే, అరే మన నాయకుడు దీంట్లో ఎందుకు ఇన్వాల్వ్మెంట్ కావాలి నేను అనేది. ఇప్పుడు ఇక్కడ మనం తీసుకున్న తెలంగాణను కూడా వాళ్ళ చేతిలోనే పెట్టినాము, ఢిల్లీ కూడా వాళ్ళ చేతిలోనే పెట్టిన, ఆమ్ ఆద్మీ పార్టీ చేతిలో పెట్టిండు. నువ్వెందుకు దాన్ని మ్యానిపులేట్ చేసుకొని తిప్పాలి? రాజ్యం అంతా నీ దగ్గరనే ఉంది కదా, చట్టబద్ధతతో నువ్వు నడవాలి. 10 సంవత్సరాలు శిక్ష పడి క్రైమ్ని నువ్వు చేయవలసిన అంత అవసరం ఏం దుస్థితి ఎందుకు వస్తుంది? దానివల్ల యువతకు కానీ లేకుంటే మహిళలకు కానీ ఏమన్నా న్యాయం జరిగేది ఉందా? లిక్కర్ ద్వారా ఎంతమంది చనిపోతారు. అది కోట్ల కుటుంబాల్లో చిచ్చు పెడుతుంది. అది మళ్ళీ ఇట్ ఈస్ నాట్ అన్ ప్యూర్లీ మంచిగా ఇది చేసినది అయితే కాదు. లిక్కర్ సప్లై కూడా ఆ 10 నెలలు చేసింది కూడా మంచిది కాదు, స్టాండర్డ్ లా లేదు. దాన్ని కూడా అంత కెమికల్స్ కలుపుకొని ఇది కలుపుకొని చేసిండ్రు. ఇక్కడ చేసిండ్రు, అక్కడ చేసిండ్రు. ఇక్కడ తెలంగాణలో ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంది దేశ రాజధానికి పోయి ఎందుకు ఇదంతా జరుగుతుంది? ఒక విషయం మనం పరిగణనలోకి తీసుకోవాల్సింది ఏంటంటే, ఇదే ఎక్స్పెక్టింగ్ టు బి ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఒక వ్యక్తి ఎందుకు కారణం లేకుండానే ఇంత డబ్బును పోగు చేసుకోరు? దేశాన్ని మొత్తం కొనాలనంటే ఆయన దగ్గర ఇంత పెద్ద డబ్బు ఉండాలి. ఇటు బీఆర్ఎస్ కి డబ్బు ఉంది, అటు కేజ్రీవాల్ దగ్గర డబ్బు ఉంది. ఇది చట్టబద్ధతతో కూడుకున్నదా? కాదు కదా. నువ్వు ఎక్కువ అమౌంట్ సంపాదిస్తున్నావు అంటే నువ్వు ఇల్లీగల్గా పోతున్నావు అన్నది నీది. ఏదైనా క్రైమ్ మీరు తీసుకోండి, ప్రపంచంలో ఏ క్రైమ్ తీసుకొని, ఇంటెన్షనల్లీ డూయింగ్ ద థింగ్స్, ఇంటెన్షనల్లీ అక్కడ తప్పు జరుగుతుందని తెలుసు, కావాల్సుకొని చేస్తున్నారు. అందుకని మనము దయాదాక్షిణ్యం దాని మీద అవసరం లేదు. కావాల్సుకొని దేశాన్ని గండి కొట్టియడం కోసం అనే ఇదంతా వ్యవహారం నడుచుకో. వాళ్ళు ఏంటి, ఈ దేశాన్ని వాళ్ళ చేతిలో పెట్టుకుందామని ఇంకొక వ్యక్తిని ఏదో చేద్దాం అనుకొని వాళ్ళు లోపడి పోయినారు తప్ప. ఇప్పుడు ఇండైరెక్ట్ గా ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ దెబ్బ కొట్టాలంటే నేను కొంచెం చేయాలి. సెంట్రల్ గవర్నమెంట్ దెబ్బ కొట్టడానికి నేను ఒక హోదాకి రావాలి అంటే ఏం చేయాలి? బై హుక్ ఆర్ క్రూక్ ఐ షుడ్ డూ సమ్ ఎర్న్ మనీ. అది మళ్ళీ వేరేది. ఇప్పుడు గోవాలో కూడా ఇన్వెస్ట్మెంట్ జరిగిందని చెప్పిండ్రు. సో నీకు అంటే ఒక దగ్గర నుంచి వస్తున్నది హవాలా అమౌంట్, ఇంకో దగ్గరికి వెళ్తున్నది, అది ఇల్లీగలే కదా. నీ దగ్గర డబ్బులు లేకుంటే ఓటర్కి డబ్బు ఇచ్చి నువ్వు ఏం చేయవు, కొనద్దు. ఓటుని కొంటే అది కూడా ఇల్లీగలే కదా. సో ఇక్కడ ఏంటంటే పామల్ల యాక్ట్ ఈజ్ అ వెరీ సీరియస్ అఫెన్స్ విచ్ కెనాట్ బి నెగ్లెక్టెడ్. ప్రపంచ దేశాలలో వన్ ఆఫ్ ద సిగ్నటరీస్. మనము మన దేశాన్ని ఎందుకు పామెల్లని అంత పెద్దగా తీసుకొస్తున్నామంటే, మనము మన దేశం నుంచి ఒక సిగ్నటరీస్. ప్రపంచ దేశాలలో 150 దేశాలు కలిసి మనమందరం కూడా టెర్రరిజంని కానివ్వండి, డ్రగ్స్ కానివ్వండి, ప్రజలకు హాని తలపెట్టి ఏ వ్యవహారంలో ఈ డబ్బులు అదనంగా హవాలా రూపంలో వేరే వాళ్ళకు చెందదు. అందుకు కావాల్సిన ప్రతి చర్యలు కూడా ఆ ప్రభుత్వాలు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ గ్రామాల స్థాయిలలో ప్రతి చోట కూడా దాని యొక్క అవేర్నెస్ తెచ్చి దాన్ని కరప్షన్ నిర్మూలించాలని ఒక ప్రతిజ్ఞ చేసుకొని సంతకాలు పెట్టిండ్రు. ఈయన చెప్తే పెట్టలే, మోడీ గారు చెప్తే పెట్టలేదు, అది ఎప్పుడో జరిగింది. జరిగిన మరి మనం అయ్యో ఆమ్ ఆద్మీ పార్టీ అయితే అయ్యో అంటామా?
అన్నాం కదా. ఆమ్ ఆద్మీతో పాటు ఇప్పుడు ఇండియా కూటమికి చెందిన నేతలు మిగతా ప్రతిపక్షాలు కూడా మాట్లాడుతున్నారు ఇది అక్రమం అని. అసలు పిఎంఎల్ఏ యాక్ట్ ఏం చెప్తుంది, ఏ సెక్షన్ల కింద ఇప్పుడు మీరు తీసుకోండి. ఇప్పుడు అరెస్ట్ చేయడం అంటే అరెస్ట్ చేయడము చెయ్యొచ్చా లేదా అని అంటే కూడా సెర్చ్ చెయ్యొచ్చా లేదా అంటే ఈడీకి ఫుల్ పవర్స్ ఉన్నాయి. సెక్షన్ 17 మీకు ఏమని చెప్తుంది? ద డైరెక్టర్ ఆర్ ఎనీ అదర్ ఆఫీసర్ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ డిప్యూటీ డైరెక్టర్ ఆథరైజ్డ్ బై హిమ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ దిస్ సెక్షన్. ఇదేంటి? ఇన్ఫర్మేషన్ ఇన్ హిస్ పొజిషన్. అంటే ప్రతి ఒక్క అంశాన్ని కూడా మనము తీసుకొని సూచిగా మనం దీన్ని చూస్తే కూడా మనకు హ్యాస్ కమిటెడ్, ఒక వ్యక్తి హ్యాస్ కమిటెడ్ ఎనీ యాక్ట్ విచ్ కాన్స్టిట్యూట్ మనీ లాండరింగ్. అంటే ఈ అమౌంట్ని ఎక్కడైనా సరే హవాలా అమౌంట్ అయినా అత్యధికంగా నీవు సంపాదించిన దానికంటే, అంటే నీకు జనరల్గా చట్టబద్ధతో కూడుకున్న డబ్బులు వచ్చేదానికంటే నేను 100 రూపాయలు ఇలా సంపాదించగలుగుతాను, 200 సంపాదిస్తాను, నాకు 500 1000 రూపాయలు వస్తున్నది, అది మనీ లాండరింగ్ కింద వెళ్ళిపోతుంది. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా చట్టబద్ధతో వస్తారు, సిబిఐ వస్తారు. ఇది నేను 100 రూపాయలు కూడా ఇన్వాల్వ్ చేయాలన్న ఆలోచనతో ఉన్నారంట. అది కనుక ఇంప్లీడ్ అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇంకెక్కువ అసలు మొదటికి మోక్షం చూద్దాము, రెండో దాన్ని పట్టుకొని ఏడవడం కంటే మొదటికే మనము 30 అవుతుంది కదా. ఇప్పుడు సీఎంఏ హోదాలో ఉండి ప్రజలను తప్పుదారి పట్టిస్తే చట్టబద్ధత ఉంటుందా లేదా అన్నదే మనం మాట్లాడుకుంటున్నాం. వేరే విషయాలలో ఏం వెళ్ళట్లేదు మనం. చట్టబద్ధత ఉన్నది కాబట్టి సర్చ్ అండ్ సీజర్ కి వాళ్ళకి పవర్ ఉంది. ఈడీకి పవర్ లేదు. నిన్న ఏదో మాట్లాడుతున్నారు, ఏ రాజ్యాంగంలో చెప్పలేదు జైల్లో ఉండి పరిపాలన చేయొద్దని. అంటే హౌ కెన్ యూ ఇన్సల్ట్ ద లా? ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఒక ఆమె మాట్లాడింది నిన్న. సో ఏ చట్టం లేదు, జైల్లో కూర్చొని పరిపాలించద్దని ఎక్కడ కూడా లేదని. ఆమె చదివిందా? అలా మాట్లాడొచ్చా? 50 పేజెస్ డాక్యుమెంట్ ఇది చదువుకున్నా కొంచెం నాలెడ్జ్ వస్తుంది కదా. అలా చెప్పొద్దు కదా. ఇప్పుడు ఒక్కటండి, ఆయన పట్టుకొని వెళ్ళిండ్రు, అరెస్ట్ చేసిండ్రు, ఏమని చెప్పాలి? మొత్తం అందరు మీటింగ్ పెట్టుకొని స్వచ్ఛమైన మనసు ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఇమీడియట్ గా మీటింగ్ పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ నాయకురాలు ఎవరు దన్నని నామినేట్ చేసుకొని, మీరు ఒక్క వ్యక్తి కాదు, మేము 100 శక్తిలో ఉన్నాము, మేము ప్రభుత్వం నడుపుకునే సాహసం మాకు ఉంది అని చెప్పాలి. అంతేగాని ఒకే వ్యక్తి వెళ్ళిండు, ఆయననే జైలుకు పోయిండు, జైలు నుంచే నడుపుతారు, మా సంగతి చూపిస్తామని చిటికనేలు కొడితే రాజ్యాంగం ఉందండి, చట్టబద్ధత ఉంది, దానికి కూడా అట్లా అవహేళన చేయడము ప్రజలకు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ప్రత్యక్షంగా అపాలజీ కోరాలి. చట్టాన్ని ఎప్పుడు అంత మాట అనద్దు. వి విల్ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్, వి విల్ ఫైట్ ఇట్ అనాలి. నీవు అన్ని పార్టీలు అట్లున్నాయని చెప్పి నీ పార్టీ కూడా అట్లనే ఉంది కదా, అసలు నీతివంతమైన పార్టీ కదా మరి. అది అందుకనే ఇప్పుడు మనకు వస్తుంది సెక్షన్ 17 క్లియర్ గా చెప్తుంది. ఇప్పుడు ఏ ఇంటికైనా వెళ్ళి మనం సీజర్ చేయొచ్చు, సెర్చ్ చేయొచ్చు, ఏమైనా దొరికితే కూడా సీజ్ చేసేసి మనము అక్కడ డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేయొచ్చు. ఓకే. ఇంకొకటి వచ్చేసి మనకు క్లియర్గా ఈ 18 కూడా చెప్తుంది, సర్చ్ ద పర్సన్స్. ఎవరిని సెర్చ్ చేయాలి లేదు అన్నది కూడా క్లియర్గా అథారిటేటివ్గా ఉందండి. ఈడీ అది పామల్ యాక్ట్లా ఈ వీళ్ళని పట్టుకోవద్దు, వాళ్ళని పట్టుకోవద్దు. ఇప్పుడు అంతకంటే ముందు అతన్ని ఎంక్వైరీ చేసిండ్రు, అంతకుముందు 12 మందిలలో ఎవరు ఎన్ని చెప్పినో అవన్నీ చూసుకున్నారు, ఇంతమంది పేరునే చూసిండ్రు. వాళ్ళకు హక్కు అధికారం ఉంది పామల్ యాక్ట్ తోని. ఎవరు ఏ అథారిటీ కూడా మీరు చెయ్యొద్దని వీళ్ళకి ఆర్డర్స్ ఇచ్చేది ఏముండదు. ఓవరాల్ గా 16 మందిని అరెస్ట్ చేసి 6 చార్జ్ చూడండి. ఇగో సెక్షన్ 17 క్లియర్లీగా పవర్ టు అరెస్ట్ ఉన్నది. దీన్ని ఎట్లా ఉల్లంఘిస్తారండి? ఇప్పుడు ఇఫ్ ద డైరెక్టర్, డిప్యూటీ అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్ ఎనీ అదర్ ఆఫీసర్ authorized in this behalf of central government by general or special order, has on the basis of material in his position reason to believe, the reason for such belief to be recorded in writing. Anta writing la rashi that any person has been guilty of an offence punishable under this act, he may arrest such person and shall as soon as may be inform him on the grounds of such arrest. మన కవిత గారిది చూసినాము, వాళ్ళ హస్బెండ్ కి ఒకటి అరెస్ట్ నోటీస్ కానీ అన్ని పేపర్స్ అందజేయడం జరిగింది. ఏమని?
ఇగో మేము ఈ ఫలానా ఇష్యూస్లలో మేము ఈమెని తీసుకుంటున్నాము కాబట్టి ఫ్యామిలీ పరంగా మీకు ఈ నోటీస్ ఇస్తున్నాము, ఈ గ్రౌండ్స్ లో ఆమెను తీసుకెళ్తున్నాం. క్లియర్ గా ఉంది కదా. అందరు ఏమనుకున్నారంటే ఫాదర్ పవర్ ఈమె చూసుకున్నది కవిత గారు. ఫాదర్ కి ఫుల్ పవర్ ఉన్నది, దేశంలో కాదు అంతర్జాతీయ స్థాయిలో మొత్తం పవర్ ఉంది కాబట్టి నన్ను ఎవ్వరు ఏమీ చెయ్యలేరు అని ఒక బ్లైండ్ గా ఒక థాట్లలో వెళ్ళిపోయినరు. ఇంకొకటి కేజ్రీవాల్ కి కవిత అంతా ఊతున్నదంటే కూడా ఇంకా ఆయన అంత కామెంట్ చేస్తే ఎట్లా అంటే ఆయన కూడా ఆయన పొజిషన్ హోదా ప్రజలు ఇంకా నా వైపే ఉంటారు, నేను ఏదంటే అది చేస్తా అంటే 2 సార్లు పవర్లోకి వచ్చిన కాన్స్టిట్యూషన్ ని కాదని, రాజ్యాంగాన్ని కాదని, చట్టాన్ని కాదని, ప్రత్యేకమైన ఇది చట్టం ఈడిది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్లీ ఈమెనే కాదండి చాలా కేసెస్ ఉన్నాయి. వీళ్ళది కొత్తగా అరెస్ట్ చేయట్లేదు, కొత్తగా ప్రభుత్వం చెప్తే అరెస్ట్ చేసింది కాదు. గవర్నమెంట్ లో వచ్చిన లూప్ హోల్స్ పైన ఎంక్వైరీ చేసినప్పుడు ఇవన్నీ బయటకు వచ్చినాయి. అది 3 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాలు, 7 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల శిక్షలు ఉన్న కేసులు ఇవి, ఆర్థిక నేరాలు. మీరంతా లైట్ గా తీసుకొని అయ్యో పాపము కేజ్రీవాల్ అరెస్ట్ అయిందట, ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తారా, ప్రధానమైన ముఖ్యమంత్రిగా అరెస్ట్ అయిన వ్యక్తి, తెలంగాణలో దిక్మాల డిమాండ్ మహిళలను చూడకుండా కూడా అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ అవి తప్పండి. మన ఇంట్లోనే చిన్న బాబు కొంచెము అన్నం పెట్టినాము, ఇంత 4గురికి 4 స్వీట్లు పెడితే చిన్న బాబు తీసుకున్న స్వీట్ పరిగెత్తితేనే ఏం రా ఎందుకు తీసినారా అని తల్లి అయినా తండ్రి అయినా దండిస్తారు. ఎందుకు? ఇదే విషయంలో నేను ఇప్పుడు దండించకుండా పెద్దగా అయిన తర్వాత నువ్వు ఇంకేం పెద్ద చేస్తావు అక్కడ నుంచి తీసుకోవడానికి. చిన్నప్పటి నుంచి ఒక రూల్ ఆఫ్ లాలో పెట్టడానికి ఒక ప్రయత్నం అన్నది తల్లిదండ్రులు చేస్తారు. ఇప్పుడు చాలా మంది చేయలేకపోతున్నారు, ఎందుకంటే ఎదురు తిరుగుతున్నారు పిల్లలందరూ కాబట్టి టీచర్స్లని వాళ్ళ ఎదురు తిరిగే ప్రశ్నలు వచ్చేస్తున్నాయి. అంత చిన్న ఇష్యూలనే దండన జరుగుతుంది. నువ్వు 100 కోట్లు అంటే ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ అమౌంట్. అందుకని వీళ్ళని అరెస్ట్ చేయడము, వీళ్ళకి అధికారం లేదు, ఏదో రావాలి అది ఇది అని వాళ్ళు చెప్తున్నారు కానీ చట్టం తెలియకుండా చాలా అవహేళన చేసి మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ కూడా అపాలజీ టు ద అంటే చట్టాన్ని పైన ఒక విమర్శాత్మకమైన ఉద్దేశంతో కేటీఆర్ కానివ్వండి, హరీష్ రావు గారు కానివ్వండి, కవిత కానివ్వండి, ఏదేంటి మన కేజ్రీవాల్ కానివ్వండి, ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు చట్టాన్ని పైన మీరు సింగిల్ స్టేట్మెంట్ ఇవ్వద్దండి. యూ ఫైట్ ఇట్. డేర్ డెవిల్ ఉంటే నీవు దమ్ము ధైర్యం ఉంటే ఫైట్ చేసుకో, కానీ చట్టం ఎందుకట్లే అయ్యా ఎందుకు తీసుకోబోతున్నారు, కావాల్సుకొని తీసుకోబోతున్నారు అంటున్నారు. ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇదివరకే చెప్పాను, మళ్ళీ చెప్తున్నా TV9 లో పైన మోడీ, ఇక్కడ ఉన్న బోడీ, మధ్యలో ఉండే వాళ్ళకి తోడుగా ఉండే ఈడీ ఏం చేసుకుంటారో చేసుకోమని వీఆర్ రెడీ. దేనికైనా మోడీ బోడీ ఈడీ ఏం చేసుకుంటారో చేసుకోమనండి, వీఆర్ రెడీ. అంటే మీరు ఇప్పుడు చేసిరు కదా, ఇప్పుడు అంటే చూడండి, ఒక యాజ్ అ సిటిజన్ గా ఈ భారతదేశాన్ని పుట్టినందుకు మీకు వెస్టర్న్ కంట్రీస్ లో ఒక చట్టం అంటే ఒక రక్షణ కవచం, అది దాన్ని గౌరవిస్తారు. చిన్నప్పటి నుంచే వాళ్ళకు ప్రతి ఇష్యూలలో చట్టం పైన అవగాహన తెప్పిస్తారు. మన భారతదేశంలో ఈడీ బోడీ అసలు దానికి అపాలజీ ఫస్ట్ చెప్పాలి. అసలు అది ఇంకా వాళ్ళ నాయన అయితే ఈడియా బోడియా రాబే అంటాడు. నేను అనేది అందుకే అధికారం ఉంది కదా అని మనం దుర్వినియోగం చేసుకుంటే ఇదే ఈ పరిస్థితి మీ చెల్లెకి ఎందుకు రావాలి నేను అడుగుతున్నా. ములాఖత్ కోసం ఢిల్లీకి ఎక్కేమెట్టు దిగమెట్లు ఎందుకు అనాలి? ఇప్పుడు ఈడీ ఉన్నారండి, యాజ్ ఎ మంత్రి ఉన్నారు, ఈడీ గారు వస్తే మేము మావి కూడా మేము చెప్పుకుంటాము అని ఉంటే ప్రజలు హర్షించేవాళ్ళు. ప్రజలు ఏమంటారు, అరే మా నాయకుడు మంచి గొప్పోడు చూసినావా, వాళ్ళు ఒక నోటీస్ ఇస్తా కూడా మేము పోయి ఎదుర్కొంటాము. నీకు చాలా టైం ఇచ్చిండ్రండి, 1 year వరకు నీకు టైం ఉన్నది, నువ్వు టైం లేకుండా నువ్వేమి ఇది లేదు. అసలు 2022 డిసెంబర్ లో ఫస్ట్ సిబిఐ నోటీస్ వచ్చింది. 1 year ఈజ్ 1.5 year, ఇప్పుడు 3 months ఎక్కువ అనుకోండి. యూ హ్యావ్ యాంపుల్ టైమ్. నీ లీగల్ సిస్టమ్ ఉంది నీ దగ్గర, ఇంకా ఏంటిది అది ఏమంటారు ఫోన్ ట్యాపింగ్ కూడా ఉన్నది, అది కూడా పెద్దది కదా అండి. నీకు ఏం జరుగుతుంది అన్నది తెలిసినప్పుడు నువ్వు ప్రతి చోట కూడా యూ షుడ్ హ్యావ్ కెప్ట్ యువర్ ఎవిడెన్సెస్.
తెలివి కళ్ళగా ప్రయత్నిస్తే అసలు దానికి ఎప్పుడో రావాలి బయటికి. నా నా దృష్టిలోనైతే నకల్ మనకి అకలరైనా అని అంటారు. సో నీవు చేసే పనిలో కూడా నీకు అది కనపడలేదు, ఆన్సర్ కనపడలేదు. అందుకనే నువ్వు చట్టాన్ని విమర్శించినావు. ఈడీని విమర్శించడం అంటే చాలా అది సిగ్గుచేటండి. ఎవరైనా అధికారంలో ఉన్నాయి, ఈవెన్ నేనైనా ఎవరైనా కానీ చట్టంతోనున్న ఒక యాక్ట్ని నువ్వు విమర్శించద్దు. నీకు కావాల్సింది ఏంటిది? న్యాయము, న్యాయబద్ధతతో పో. నువ్వు ఏమిచ్చినా, నువ్వు ఫోన్స్ ఇస్తున్నావా, నీ ఇంట్లో వస్తువులు ఇస్తున్నావా, నీ దగ్గర ఉన్న అంటే నీకు వచ్చిన ఆస్తి ఏమున్నదని చూపిస్తున్నావా, నీ సంపాదన ఏంటిది? పామల యాక్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మేడం చెప్పింది కదా, లెజిటిమేట్లీ ఐ హావ్ ఎర్న్డ్ అని. అందుకనే చెప్తున్నాను సార్. మరి ఇప్పుడు ప్రూవ్ చేసుకోవచ్చు కదా? ప్రూవ్ కాదు, దీంట్లో ఏంటంటే పామల యాక్ట్ లో ఈ యాక్ట్ ప్రకారం ఇప్పుడు వీళ్ళకి పడబోయే శిక్షలు ఎట్లా ఉండొచ్చు మేడం? అదే చిన్న వీళ్ళు ఒక గిల్టీగా రావడానికి గల బలమైన కారణం ఏంటంటే మొదట్లో వీళ్ళ జీవితం ఏంటి, ఎలా సంపాదించారు, బిఫోర్ పవర్ లా రాకముందు వీళ్ళ జీవితం ఏంటి, వీళ్ళ సంపాదన ఏంది, మెయిన్ గా ఫోకస్ చేయండి దయచేసి. సంపాదన ఏంటి, ఆ సంపాదనతోని వీళ్ళు ఎట్లా ఎదిగినరు, వీళ్ళకి నెల నెల జీతం ఎట్లా వస్తుంది, ఎన్నిట్ల రెంట్ల వసూలు ఉందా, హవాలా అమౌంట్ ఇన్వాల్వ్మెంట్ ఉందా, ఇంత పెద్ద బిల్డింగ్స్ ఎట్లా వచ్చింది, తండ్రి ఇస్తే ఎట్లా వచ్చింది, తండ్రికి ఇన్కమ్ ఎట్లా వచ్చింది, అంటే మళ్ళీ తండ్రి పోయి కొడుకు అన్నాడు, కొడుకు ఇన్కమ్ ఎట్లుంది. ఇప్పుడు ఇది చైన్ లింక్ సిస్టమ్ అన్నట్టు ప్రతి ఒక్కరిది కూడా, ఈవెన్ ఇప్పుడు పిఏ ఇన్వాల్వ్మెంట్ ఉంది కదా, అట్లా కూడా వాళ్ళవి కూడా ఇన్కమ్ సిస్టమ్ చూస్తారు. చిన్న ఇన్కమ్ తోని ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద కోట్ల రూపాయలకు ఎట్లా వచ్చిండ్రో, దట్ ఎఫెక్ట్స్ ద సోల్ అన్నట్టు. మనీ మ్యాటర్ ఇస్ ద సోల్. ఆ సోల్ ని అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంటే నువ్వు లోపల పోతావు. లోపల పోయినట్టే. ఇంకా నువ్వు 100 రూపాయలు చూపించి నువ్వు 10,000 అక్కడ బయట కనబడుతుంది, అయిపోయింది నీ అరెస్ట్. నువ్వు చూపించిందే 100 రూపాయలు నీ ఇన్కమ్ సోర్స్. ఏది బిఫోర్ ద యువర్ ఎంట్రీ ఇన్ టు ద పాలిటిక్స్. నీవు ఒక ఇంజనీరింగ్ అయినా ఏదైనా కానీ, ఇద్దరు ఇంజనీర్లే పైన ఢిల్లీలో కానీ తెలంగాణలో కానీ ఇద్దరు ఇంజనీర్లే దేశాన్ని నడపవలసిన వాళ్ళు, దేశాన్ని ఏ స్థితిగతులకు తీసుకొస్తున్నారు. ఇంత ఎఫెక్ట్ దీని వల్ల ఏంటంటే 10 సంవత్సరాల జైలు శిక్ష అన్నది ఖాయమవుతుంది. గిల్టీ ప్రూవ్ అయితే డెఫినెట్ గా దేర్ ఈజ్ నో అదర్, అంటే మార్చుకోవడానికి వాళ్ళకి అవకాశం లేదు అంత. అంటే వాళ్ళు ఆ టైం ఇచ్చేసిండ్రు. కాబట్టి వీళ్ళకి ఏంటంటే ఇప్పటికి కూడా వీళ్ళు ల్యాగ్ చేసే కొద్దీ కేసు అనేది టైట్ అయితే వస్తుంది. టైట్ అయి కూడా ఏంటంటే అప్రూవల్స్ గా మారిపోయినారు కదా. అవును. ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చి మేము అప్రూవల్ కాదు వాళ్ళ దిక్కే ఉన్నామని మళ్ళీ ఒకసారి చెప్తారా? అంత అవకాశం ఉంటుందా? కేజ్రీవాల్ ని కవితని ఇద్దరిని కంబైన్డ్ గా ఎంక్వైరీ చేయాలన్న ఆలోచనతో కూడా ఉన్నారంట. కంబైన్డ్ చేయొచ్చు, సింగిల్ గానే చేస్తారు. స్టార్టింగ్ అంతా సింగిల్ గానే అయిపోతుంది. వాళ్ళకి ఏం అవసరం అండి, ఆమెను ముందు తెచ్చి ఈయన ముందు తెచ్చి అవసరం ఏముంది? అరే ఆయన అది చెప్పిండు ఇది మామూలు జనరల్ కోర్టులోనే సింగిల్ గా చుట్టాలు కూడా లోపల కూర్చోవద్దు, వాళ్ళ దగ్గర ఇట్లా కూర్చోబెడతారు. సో దిస్ ఈజ్ వాట్ మనకేందనంటే మనీ లాండరింగ్, డబ్బులతో కూడుకున్న వ్యవస్థని తీసుకొచ్చి మనము పిఎంఎల్ యాక్ట్ లో పెడుతున్నాము. ఈ రోజు వీళ్ళు అరెస్ట్ అయింది కూడా అదే కారణము. దానికి మించింది ఇంకొకటి లేదు. ఓకే, ఇక ఈ అంటే స్కామ్ సంగతి పక్కన పెడితే రాజకీయ విమర్శల జోలికి వస్తే, తెలంగాణలో అగ్గి రాజేస్తాం, కడిగిన ముత్యంలో అక్క బయటకు రాకపోతే తెలంగాణలో అగ్గి లేపుతాం అని చెప్పి అన్నారు. ఇప్పటిదాకా అసలు సౌండ్ లేదు. దీన్ని ఎట్లా చూడాలంటారు? బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎలా ఉండొచ్చు? బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే ఏ విధంగా అది ఉప్పెనలాగా వచ్చిందో అదే విధంగా కిందికి పడిపోయింది. గోడగొట్టిన బంతిలాగా. అంటే ఉప్పెన ఈజ్ ఆల్వేస్ ఉప్పెన. ప్రపంచం అన్నది ఇట్లా వచ్చేస్తుంది, పోయిన తర్వాత ఏం ఉండదు, అక్కడ ఏం కనబడదు. వాళ్ళంతటా వాళ్ళు, ఇది ఎవరు చేసింది కాదండి, వాళ్ళంతటా వాళ్ళే నిలదొక్కుకోలేక విమర్శల పాలైపోయి వాళ్ళ జీవితాన్ని వాళ్ళే అంతం చేసుకుంటున్నారు. నో వన్ ఈజ్, వీళ్ళందరినీ దూరం పెట్టిండ్రు. వీళ్ళతోని పని చేసిన వాళ్ళందరినీ, కొదనరాం సార్ అయినా ఎవరైనా సరే ఎంత ఉపయోగించుకున్నారు ఏంటిది అన్నది అందరికీ తెలుసు. ఒక్కటి, సోనియా గాంధీ ఇంటికి పోయి సోనియా గాంధీ దగ్గర ఫోటోలు దిగి, ఫ్యామిలీ ఫోటో పెద్దగా దిగి వచ్చి నువ్వెవరో
దయ్యము ఏమో ఇంకా చాలా కామెంట్స్ అన్ని చేయడం జరిగింది. అవును. అక్కడనే మనం ఒక పాయింట్ అర్థం చేసుకోవాలి, ఆయన ఫాల్ అనే ఫెయిల్యూర్ అనేది ఆ నుంచి స్టార్ట్ అయిపోయింది. ఓకే 2014 నువ్వు ఆమె దిక్కు పోకున్నా పర్వాలేదు, పార్టీలో పోకున్నా పర్వాలేదు, ఇట్ డజంట్ మ్యాటర్. కానీ నీ విమర్శ అన్నది ఏ వ్యక్తి నీకు సహకారం చేసినో ఆ వ్యక్తి పైన నువ్వు విమర్శ చేసినావు, ఉక్కు పాదం పెట్టినావు. అవును. ఆ పార్టీలకి వెళ్ళి అందరినీ నీ పార్టీలకు తీసుకుపోయినావు. ఆ పార్టీని మొత్తము తెలంగాణలో పార్టీ పోయినందుకు గాను ఆమె దేశంలో అన్ని రాష్ట్రాలలో కోల్పోయింది. ఓకే. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్ అంతటా కోల్పోయింది. అవును. అంటే నీ యొక్క వర్డ్స్, నీ యొక్క సిస్టమ్ అనేది ఇంకోళ్ళకి ఫెయిల్యూర్ అయిపోయినప్పుడు ఆ పార్టీ వ్యవస్థ కూడా నీ మీద మళ్ళీ ఒక కన్నేసి చూస్తుంది. డెఫినెట్ గా డెఫినెట్ రివెంజ్ అనేది ఉంటది కదా. రివెంజ్ అనే కాదు, వాళ్ళు చేసిన ధర్మాలు కూడా ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద ప్రజలు అన్నది లోపించింది. నాయకుల అంటే ఇప్పుడు 12 మంది ఒక మంత్రులు ఉన్నారు అన్న, ఏంటిది ఏం కావాలన్నా, ఏం చేస్తే బాగుంటది, ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ ఉందని? అవును. దళిత సీఎం చేస్తా అన్నావు, ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ ఉన్నది? ఎమ్మెల్యేలకు పెద్ద అంటే అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపిస్తే దళిత సీఎం అయిపోతారా? సమ్వాట్ సి యు ఆర్ గివింగ్ ఆన్సర్ ఇన్ ఏ నెగటివ్ మేనర్. ప్రజలకు నీ పట్ల ఉన్న విశ్వాసము, నిన్ను దేవునిగా కొలిసిన వాళ్ళు ఇవాళ నిన్ను దయ్యం అంటున్నారు. అది అక్కడనే ఫెయిల్యూరిటీ అన్నది బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది. రేపు భవిష్యత్తులో అంటే చట్టబద్ధత లేకుండా ఉన్న పార్టీస్ డెఫినెట్ గా కూలిపోవడం ఖాయం. మంచి మంచి పార్టీలే కూలిపోయినాయండి. ఇప్పుడు బీజేపీ కూడా ఎన్ని సంవత్సరాలండి వాళ్ళ అపోజిషన్ లో ఉన్నది. వాళ్ళ పార్టీని ఏలాలంటే ఏదో తీరుగా అప్పుడు ఏరేవాళ్ళు, కానీ వాళ్ళకి అంత ఫండింగ్ కానీ ఏం కానీ లేకపోవచ్చో, లేకుంటే ఏదో తీరుగా మీకు సెంట్రల్ లో బీజేపీ వాజ్ అపోజిషన్ ఫర్ మెనీ ఇయర్స్, అన్ని సంవత్సరాలు బట్టి. నీవు ఇప్పుడే ఎదిగిన ఒక పసిపాప కింద వచ్చిన పార్టీని తీసుకపోయి పెద్ద పాప కింద చేసేసినావు. సడన్ గా గ్రో వచ్చేసింది. ఇప్పుడు ఏమంటారు, హార్మోనల్ ఇంజెక్షన్ ఇస్తే ఎట్లా గ్రో అవుతుందో అట్లా అయిపోయింది. దాని నుంచి ధన్నని కింద పడిపోతుంది. ఓకే. ఎట్ ఎనీ కాస్ట్ పార్టీ ఎగ్జిస్టెన్స్ ఈజ్ వెరీ స్లో. చాలా మినిమం. చాలా నేను అంటే ఆల్మోస్ట్ ప్రోగ్రామ్స్లలో మేము లీగల్ ప్రోగ్రామ్స్ అటు వెళ్ళినప్పుడు కూడా చాలా మందిలో ఒక విమర్శ అనేది 100 మందిలా 90 మంది ఒక 10 మంది మాత్రమే అరే చేసిండు కదా, స్టాచ్యూ కట్టిండు కదా, సెక్రటరియట్ కట్టిండు కదా, దీపం పెట్టిండు కదా, నువ్వు పెట్టిన దీపం నువ్వే ఆర్పేసుకున్నావు కదా. సో అట్లా 10% వాళ్ళు చెప్పడము. కానీ 90% వాళ్ళు ఈ బీఆర్ఎస్ పార్టీ మీద కానీ, కేసీఆర్ మీద, కేటీఆర్ మీద, కవిత మీద, హరీష్ రావు మీద మధ్యలో చేంజ్ అవుతాడని ఆయన గ్రిప్ లో పెట్టుకున్నట్టుగా తీసుకొచ్చిన బాపత్ ఏదైతే ఉన్నదో మొత్తము ఇదంతా కూడా ఫ్లాష్ అటర్ ఫ్లాప్ న్యూస్ అని ప్రజలు ఇచ్చేసిండ్రు ఇంటలెక్చువల్ తో సహా. ఒక తీర్మానమే అంటే ప్రజలకు మనసుల తీర్మానం అయిపోయింది. నువ్వు ఓడిపోవడానికి కారణము ప్రజల మనసులకు వెళ్ళి నిన్ను వెలివేయడం జరిగింది. అది గుర్తు పెట్టుకోవాలి. నీకు భగవంతుడు అని నామరూపం ఇచ్చింది, గాడ్ ఫాదర్ ఏంది, ఫాదర్ ఆఫ్ తెలంగాణ అని ఇచ్చింది, తెలంగాణ పిత అప్రిసియేషన్ కదా. అది చాలా పెద్ద అప్రిసియేషన్. చెప్పుకున్నాడు కదా, ఇంతకు మించిన బహుమతి ఏది ఉండదు. మరి నువ్వు ఇంత మోసం, ముఖ్యమంత్రి పదవి ఇచ్చిందా నీకు ఢిల్లీ దగ్గర 100 కోట్లు ఎందుకండి, మొత్తం ఈ రాష్ట్రం అంతా దోచుకోవడానికి నీకు మొత్తం ప్లేస్ అంతే వదిలిపెట్టినప్పుడు ఢిల్లీ దగ్గర దోచుకోవాల్సిన అవసరం ఏంది? అంటే దేర్ ఈజ్ ఏ కమిట్మెంట్. ఇక్కడ లోపల కాయకంగా కనబడుతున్న ఒక అనాలిసిస్ లో కనబడుతున్న ఏంటంటే పిఎం వాజ్ దేర్ టార్గెట్. మేబీ కేజ్రీవాల్ కూడా పిఎం కావాలని ఉండొచ్చు, కేసీఆర్ కూడా ఉండొచ్చు. ఈయన అందరినీ సమన్వయం చేసుకోవడానికి సమయం లేక కొంచెం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ చేసిండు కానీ కుదరలేదు. డబ్బు ఉంది, హోదా ఉంది, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ అక్కడ సమయం లేదు. ఇప్పుడు వదిలిపెడితే తెలంగాణ వదిలిపెట్టి ఊరంతా తిరిగి రావాలి. ఇది వదిలిపెడితే మరి ఏమైతే తెలియదు. కొడుకుకి పవర్ ఇచ్చి కొడుకుని సీఎం చేసి నువ్వు పిఎం అయిదామని ఉరుకుతే ఓకే బై అంటే యాక్సెప్టెన్స్ కొంచెం. ఎందుకంటే కొడుకు ఓన్లీ స్టేట్కే చూసుకుంటాడు అన్న ఒక ఆలోచనతోనే ఉంటుంది. అట్లీస్ట్
అంటే ఒక మార్పు కనపడేది. అమ్మాయి కేసీఆర్ దగ్గర కొడుకు అయితే ఉన్నారు, కొడుకు దగ్గర ఈజీగా పోవచ్చు భయ్యా అని అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఎందుకంటే సెగ్రిగేట్ అయిపోయారు మొత్తం అందరూ. లీడర్స్ అందరూ కవితక్క దగ్గర పోతే కవితక్క దగ్గరికి వెళ్ళాలి, లేకుంటే కేటీఆర్ దగ్గర పోయిన కేటీఆర్ దగ్గర పోతారు, హరీష్ రావు దగ్గర పోయినారు. అంటే లీడర్స్ అందరూ కూడా 3 విధాలుగా డివైడ్ అయిపోయి నాలుగో సింహము సంతోష్. ఇది అంటే అసలు మూల కారణం అంతా ఆయన సూత్రధారి. వీళ్ళు కూడా తప్పించుకోకుండా ఇరుక్కున్నారు. అందరు కలిసి అంటే సంతోషాన్ని చూపించేది ఉంటే అది వేరే ఉండదు, కేసు అంతా ఎటో వెళ్ళిపో. కానీ తెలివితక్కువతనానికి నిదర్శనం. తెలివితక్కువకి ఆకలి ఎక్కువ అని అంటారు మన దగ్గర తెలంగాణలో ఎక్కువ అంటారు. నీకు ఆకలి ఉండొచ్చు, డబ్బు హోదా ఉండొచ్చు, కానీ కావాల్సింది ఏంటంటే చాకచక్యంగా రాజకీయాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, నిలదొక్కుకోవడం ఉన్నది ఇంపార్టెంట్. నిలదొక్కుకోకుండా నువ్వు పోయి అరెస్ట్ అయ్యి కూర్చుంటే ఇప్పుడు రేపు నువ్వు కూడా పోతావు, నీ కొడుకు కూడా పోవాలా? ఎందుకు అవన్నీ అవసరమా? రాజ్యాధికారం కోసము పచ్చ చేను తగలబడితే ఎట్లుంటది? అన్ని నాశనం అయింది, బూడిదైపోతుంది. పచ్చ చేను నీ చేతిలో పచ్చ చేను పెట్టి కూర్చున్నాము. నువ్వు బంగారం ఇస్తావా, వెండి ఇస్తావా, తుప్పు పోయిన ఐరన్ ఇస్తావా అని అంటే తుప్పు పోయి పడిపోయిన ఐరన్ ఇచ్చినవు. ఇప్పుడు నీకేం దొరికింది? ఇప్పుడు తిహార్ జైలు. సో బిఆర్ఎస్ పార్టీ ఈజ్ ఇన్ ఏ సింకింగ్ షిప్. కాబట్టి ఇప్పుడు దాన్ని ఎవరు ఏం చేయలేరు. ఇప్పుడు ఆమె జైలుకు పోయిన నెక్స్ట్ డే అంటే 15వ తారీఖు అరెస్ట్ అయింది. 16వ తారీఖు నుంచి ఆయన రాజకీయం మొదలుపెట్టిండు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేర్చుకోవడం, తర్వాత ఎంపీ సీట్లను ప్రకటించడం, అంటే పెద్దగా సీరియస్ గా పట్టించుకోవట్లేదు అన్న కన్సర్న్ అయితే వినిపిస్తుంది. అసలు ప్రవీణ్ సార్ ఎందుకు పోయిండు? అసలు వేస్ట్ అది. ఆయన ఎట్లా ఊడిపోతాడు, ఇది మాత్రం గ్యారంటీ. రాసుకోండి ఎవరు. దానికి కూడా ఒక ఈక్వేషన్, తెలంగాణ వాదం బహుజన వాదం కలిసిపోయినాయి. ఇక బహుజన వాదం కలవదండి. బహుజన వాదానికి ఒక వాళ్ళ సోల్ ని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునే విధానం అది. అది వేరేతో కలిసిపోయి అంత నమ్మక ద్రోహంగా పోవాల్సినంత అవసరం లేదు. ప్రవీణ్ గారు వెళ్ళిండ్రు అని అంటే నీవు ఒక ఆఫీసర్, నువ్వు రిటైర్ అంటే దాన్ని వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చేసుకొని నువ్వు ప్రజలకు ఏదో చేస్తానని అనుకున్న వ్యక్తి ఎక్కడ పోయినావండి? మళ్ళీ పోయి ఆయన నువ్వు ఆయన తిట్టినోనివి, నిన్ను నువ్వు మర్చిపోయి ఎట్లా పోతావు అక్కడికి? దేర్ షుడ్ బి సమ్ ఎక్స్ప్లెనేషన్. ఆహా సింకింగ్ లో అంటే ఆ షిప్ అంతా సింక్ అవుతుంది, నేను పోయి నిలబడతా అనుకుంటున్నావా? ఎట్లా పోతాడు? ఇప్పుడు కృష్ణుడై కూర్చొని ఏదో ఒంటి చెయ్యి పెట్టేసి నిలబెట్టించినట్ట పర్వతాన్ని కాదు కదా. అసలు చాలా మంది ప్రజలల్లా నేను నిన్న కూడా విన్నాను, అసలు ప్రవీణ్ సార్ ఎట్లా పోయిందండి? ఇప్పుడు వీళ్ళ దాంట్లో ఏంది, ఒకటి ప్రవీణ్ సారు, జేడి లక్ష్మీనారాయణ గారు, లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ, వీళ్ళంతా ఐడియల్ ఫార్మ్స్. ఐడియల్ గా వాళ్ళు ఇండివిజువాలిటీని వ్యక్తపరుస్తున్నారు. అందుకని పోయి సడన్ గా పార్టీని వదిలిపెట్టి జాయిన్ అయిపోతారు. అంటే నువ్వు అంత ధైర్యం ఉంటే ఇండివిజువల్ గా బహుజనాన్ని వదిలిపెట్టి ఎవరన్నా నీకై నువ్వు ఇండివిజువల్ గా నిలబడ్డాడు అనుకోండి. ఎంతమంది అయినా ఇండివిజువల్ గా నిలబడ్డ వాళ్ళు గెలిచిండ్రు కదండి. ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. నిలబడ్డ హరిశంకర్, పాల్వాయి హరిశంకర్ అనే వ్యక్తి ఇండివిజువల్ పర్సన్. ఎందుకు గెలుస్తున్నారు? వాళ్ళకంటూ ఒక స్థాయిని ఏర్పరచుకొని గెలుస్తున్నారు. నీకంటూ ఒక పేరు వచ్చింది, నువ్వు దాంట్లో పార్టీలను ప్రతిష్టని సడన్ గా పోయి వెళ్ళే వ్యక్తి అంటే దీంట్లో సింకింగ్ మిషన్ అంటే సింకింగ్ లో పోతున్న ఒక షిప్ ని తనని ఏదో ఆదుకున్నట్టుగా వెళ్ళడం అన్నది అది భావ్యమైన పద్ధతి కాదు. అది చాలా దురదృష్టకరమే. వాళ్ళ పార్టీకే నష్టము, ఆయనకు కూడా నష్టం. అది ఫాదర్ ఆఫ్ తెలంగాణ సీరియస్ గా తీసుకోవట్లేదు ఎందుకని మరి ఈ కేసును? రక్షించుకునే ఉద్దేశం లేదంటారా? కూతుర్ని కాదు, ఫస్ట్ నుంచి కూడా చట్టం అంటే కేసీఆర్ గారికి ఇష్టం లేదు. చట్టం అంటే చట్టబద్ధత అంటే ఇష్టం లేదు. యాక్చువల్గా ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ కూడా చట్టబద్ధత అవ్వాలంటే ఆర్టికల్ 3 లేదు, 4 లేదు, ఏం లేదు, అంతా మనమే చేసేసేది ఉన్నది ఏం కాదు అనేది అన్నారు. అందుకనే చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. చట్ట ప్రకారం జరగవలసిన పనులన్నీ కూడా ఇల్లీగల్ గా చట్ట విరుద్ధంగా జరిగినాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఈ కాన్సిక్వెన్సెస్ అన్ని కూడా ఫేస్ చేస్తున్నారు. కాబట్టి చట్టాన్ని వాళ్ళు ఎప్పుడైతే
మంచితనంతో గౌరవిస్తారో, సమాజానికి ఒక శ్రేయస్సు జరుగుతారో వాళ్ళు మాత్రమే లీడర్స్గా ఎదిగే అవకాశాలు 100% ఉంటాయి. కాబట్టి వాళ్ళు చేసిన పని చాలా తప్పైన పని. ప్రజలను బలంగా చంపేసిండ్రు, ప్రభుత్వాలను చంపేసిండ్రు, ఆర్థిక వ్యవస్థను చంపేసిండ్రు, తెలంగాణని మట్టుమాయం చేసేసిండ్రు, అందరు దెబ్బతిన్నారు. కాబట్టి ఈ రోజు ఈ దుస్థితికి వచ్చింది. ఇప్పటికైనా కానీ రిగ్రెట్ అనేది లేదు. అయ్యో ఇక్కడ తప్పు జరిగింది అనేది, మేము చాలా బాగా చేసినాం మీరే వేస్ట్ అని మనల్నే అంటారు. కాబట్టి దాన్ని మనం గమనించవలసిన అవసరం లేదు. ఫ్రీడమ్ టు స్పీచ్ కాబట్టి జరుగుతున్న తప్పును చూపించడమే మన కర్తవ్యము. కాబట్టి ఇక్కడ పామెల్లా ఈజ్ వెరీ వెరీ యాక్టివ్. యాక్ట్ చాలా బ్రహ్మాండంగా ఉంది. అందరూ చదువుకుంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆర్థిక నేరాలు జరగకుండా ఉంటాయి. 20,000 పైన ఏది జరుగుతున్న ట్రాన్సాక్షన్స్ పైన చాలా మటుకు కూడా అవగాహన వస్తుంది. అప్పుడు ఆర్థిక నేరం అన్నది ఏంటన్నది ప్రజలకు తెలుస్తుంది. కాబట్టి డెఫినెట్ గా వాళ్ళు తప్పు చేసిన దానికి శిక్ష తప్పదు. అటెండ్ కానివ్వండి, తప్పేముంది. అటెండ్ అయితే వాళ్ళు ఫాల్ట్ లేకుండా వాళ్ళు బయటకు వచ్చేస్తారు. దాంట్లో బాధపడాల్సినంత అవసరం లేదు. ఒక న్యాయబద్ధత అయిన చట్టం ఉన్నది. దీనికి ఒక లాజికల్ కంక్లూజన్ అనేది ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది మేడం? అసలు 6 నెలల వరకు పడుతుందండి కంక్లూజన్ అన్నది. ఎంక్వైరీ ప్రాసెస్ అనేది 6 నెలల పాటు జరుగుతూనే ఉంటది. 6 నెలలు అంత మొత్తము కంక్లూజన్ అనేది ఇప్పుడే రాదు. ఎందుకంటే వాళ్ళు సత్యం చెప్తేనే కానీ అన్ని ఇంటర్ కనెక్టెడ్ ఎవిడెన్సెస్ అనేది గ్యాదర్ చేస్తారు. కాబట్టి ఆ ఎవిడెన్సెస్ కోసం 6 నెలల వరకు వ్యవధిని వాళ్ళు తీసుకోవచ్చు. మరి కన్విక్షన్ ప్రూవ్ కాకుండానే ఇప్పుడు మనీష్ సిసోడియా, సందీప్ జైన్ అది కన్విక్షన్ పీరియడ్ కాదండి. వాళ్ళు బయటికి వెళ్తే టాంపరింగ్ ఆఫ్ ద ఎవిడెన్సెస్ అనేది వస్తుంది. మెయిన్ గా ఎందుకు వాళ్ళందరినీ అన్ని వస్తాయి. మెయిన్ గా వాళ్ళని ఇబ్బంది పెట్టిండ్రు అనుకోండి, అన్ని ఎగిరిపోతాయి కదా. సాక్ష్యాలు ఎగిరిపోతే ఏం లాభము? ఇప్పటికే సాక్ష్యాలు ఎగరగొట్టిండ్రు అన్నది మనం చూస్తున్నాము. చాలా ధ్వంసం చేసిందని. కాబట్టి సాక్ష్యాలు ఎగరగొట్టకుండా వాళ్ళు లోపట ఉంటే వీళ్ళు ఏమంటారు తెలుస్తుంది. ఇప్పుడు మీతో ఏం మాట్లాడుతున్నా, నేను పక్క పోయి ఇంకేం మాట్లాడతానని మళ్ళీ వేరే వాళ్ళని అడిగితే తెలుస్తుంది. ఒక రకంగా అంటే వీళ్ళు లేట్ చేయడం వల్ల వాళ్ళకి ఇబ్బంది అయింది. డెఫినెట్ గా ఏది ఏమైనా కానీ ఈడీ వాళ్ళు చేసేది ఏం తప్పు లేదు. వాళ్ళు చట్టబద్ధతోని ఫేజ్ వైజ్ మేనర్ తో చేస్తున్నారు. కాబట్టి చట్టాన్ని అవహేళన చేసి మాట్లాడడం అన్నది జరిగితే నెక్స్ట్ వాళ్ళకే మళ్ళీ నోటీసులు వస్తాయి. ఎవరో ఒకరు కేసు వేస్తారు, వాళ్ళని ఎందుకు ఇంత బోడీ గీడి అంటున్నావు, ఇంత డిఫేమ్ ఎందుకు వస్తుంది అన్నది కూడా వస్తుంది. మొన్న కేటీఆర్ కూడా అంటే నోటీసులు సర్వ్ చేశారు, మరి ఆయన మీద ఏం యాక్షన్ తీసుకోలేదు. తీసుకుంటారు కొంచెం. ఏంటంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి ఉంటది. వాళ్ళు అధికారులు రాస్తారు, పలానా వ్యక్తులు మమ్మల్ని అడ్డగించిండ్రు అన్నది రాస్తారు. అది లోకల్ కూడా జరగచ్చు, బయట కూడా జరగచ్చు. వీళ్ళ ప్లేస్ లో వాళ్ళ దాంట్లో ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరెవరిని కలిసిండ్రు, ఏం కలిసిండ్రు, ఎవరెవరు మమ్మల్ని ఇబ్బంది పెట్టిండ్రు. ఎందుకంటే అంత వైరల్ అయిపోయింది కదండి, రాయకుండా ఉండలేరు కదా. వైరల్ అయింది కాబట్టి కంపల్సరీ రాస్తారు. అభ్యంతరకరంగా ఒక డ్యూటీ ఆఫీసర్ ని వ్యతిరేకించినప్పుడు డెఫినెట్లీ ఇట్ కమ్స్ అండర్ లీగల్ కాన్సిక్వెన్సెస్. అది చెయ్యకూడదు. వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళు చట్టాన్ని చట్టబద్ధతతోని వాళ్ళు వచ్చిన వాళ్ళకి మనము మంచి అంటే మన సహకారం అందిస్తే మనం దాంట్లోకి వెళ్ళి బయటపడే అవకాశాలను కూడా కోల్పోకుండా ఉంటుంది కదా. అది థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మీ వాల్యుబుల్ టైం ఇచ్చి ఈ పిఎంఎల్ యాక్ట్ గురించి, ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి ఇంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అరెస్ట్ అవ్వడానికి రీజన్స్ ఏంటి అంటే పిఎంఎల్ఏ యాక్ట్ ఉన్న తీవ్రత. సో దాన్ని చదువుకుంటే కొంత అవగాహన వస్తుంది, ఈ లొల్లాయి ముచ్చట్లన్నీ పనిచేస్తారనమాట. సో ఇది మైరా మీడియా ఎక్స్క్లూజివ్ డిబేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.